ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త. ఇది తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ నుంచి బియ్యం, పంచదార, గోధుమ పిండి, కందిపప్పు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పౌర సరఫరా శాఖ టెండర్లకి పిలిచింది. ఇది పూర్తి కాబోతుంది. వచ్చే నెల రేషన్‌తో పాటు ఈ 3 సరుకులు ఇవ్వనున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఈ వచ్చే నెల ఆగస్టు నుంచి బియ్యంతో పాటు చక్కెర సబ్సిడీతో ఇవ్వనున్నారు. దీనితో పాటు కందిపప్పు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నిత్యావసర వస్తువులు సరిపోయేలా ఇవ్వనున్నారు. ఇప్పటికే పౌర సరఫరా శాఖ టెండర్లకి ఆహ్వానించారు. కందిపప్పు 22,700 టన్నుల కందిపప్పు, దానితో పాటు పంచదార 17,500 టన్నుల పంచదారకి ఆహ్వానించారు. ఈ టెండర్లో కోట్ ఎక్కువ చేయడం వల్ల ఈ టెండర్ నిలిపివేశారు. మళ్ళీ టెండర్లను కొనసాగించారు. నిత్యావసర వస్తువులను ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను పూర్తి చేశారు. వచ్చే నెల కార్డుదారుడికి కందిపప్పు 60 రూపాయలకి కేజీ ఇవ్వనున్నారు. దీనితో పాటు అర కేజీ చక్కెర కూడా ఇవ్వనున్నారు. బయట మార్కెట్లో కందిపప్పు, చక్కెర ఎక్కువ రేటు ఉండడంతో వీటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మన ఆగస్టు నెల నుంచి రేట్లను నిర్ధారించి ప్రకటిస్తారు. ముందుగా నా ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.